ఉమ్. మన మన ఓవరాల్ హెల్త్ పాడవడానికి కారణాలు ఏంటంటే మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్. ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా అందరం మాట్లాడుకున్నాం, అసలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదన్నా ఒక ఐటెం తయారు చేస్తున్నాం అనుకోండి, దానిలో వేయాల్సిన ఐటమ్లు అన్నీ కరెక్ట్గా వేస్తేనే టేస్ట్ వస్తుంది. అలానే ఏ ఐటెం ఎంత వేయాలనేది కూడా అవగాహన ఉండాలా, అప్పుడే వస్తుంది. తర్వాత అన్ని క్వాలిటీ ఐటమ్స్ వేయాలి. అలా కాకుండా అదే కాకుండా అది ఎప్పుడు ఏది వేయాలనేది ప్రొసీజర్ తెలిసి ఉండాలా కదా, అప్పుడే మనం చేయగలం. ఇప్పుడు మీరు పప్పుచారు చేస్తున్నారు అనుకోండి, దానిలో వేయాల్సిన ఐటమ్లు అన్నీ కాకుండా ఒకటి మర్చిపోతే ఏమో చెప్పండి, టేస్ట్ వస్తుందా? రాదు. సపోజ్ ఒక ఐటమ్ ఎక్కువ తక్కువ వేశారు, మళ్ళీ రాదు. ఒక ఐటమ్ క్వాలిటీ బాగలేదు, రాదు. ఆ చేసే ప్రొసీజర్ ఏది ముందు ఏది వెనక. పప్పుచారు చేయాలని నా ఉద్దేశం, ముందు పప్పుని కుక్కర్లో పెట్టేసి కుక్ చేసి తర్వాత దాంతో చేస్తాం. అలా కాకుండా మనం ఉల్టా మొదలు పెట్టాం అనుకోండి, రాదు. అంటే అలానే మన హెల్త్ కూడా 6 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, తెలుసు కదా అందరికీ? గుర్తుంది అందరికీ? 6. ఏంటి 6? ఎవరు చెప్తారు? ఎవరికి ఐడియా ఉంది? ఓన్లీ 6 ఉన్నాయి. 6. ఈ 6 ఇంగ్రీడియంట్సే 6 ఐటమ్స్ అన్నమాట. ఇవి మనం ప్రాపర్గా సరైన మోతాదులో వేస్తూ, సరైన క్వాలిటీ తోటి, సరైన ప్రొసీజర్ తోటి మనసు పెట్టి చేస్తేనే అవుద్ది. ఆరేంటి మనం చెప్తారు? ఐడియా ఉందా? మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆ, ఆరేంటి అనేది చూద్దాం అండి ఒకసారి స్లైడ్. వినపడుతుంది అందరికీ? కెన్ యూ హియర్? హలో. వినపడుతుందండి. ఆ, చూడండి, మనకి యాక్చువల్గా ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏం తెచ్చుకున్నాం అంటే 10 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అందరం కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియ చేస్తాం. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్లో ఒక్క రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా మనకి 10+ ఏదైనా హెల్త్ ఛాలెంజ్ రావచ్చు. 10 రావచ్చు, 2 రావచ్చు, 5 రావచ్చు, 10కి ఎక్కువ కూడా రావచ్చు అన్నమాట. తర్వాత ఇవన్నిటిని మనకి బయటపడాలంటే ఏం చేయాలి? రాంగ్ హ్యాబిట్ టెస్ట్ చేసుకుంటే మన ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రాంగ్ హ్యాబిట్స్ మనం తెలుసుకోవాలి, ఎదురుతో సంబంధం లే. ఆ తర్వాత దాన్ని మన దినచర్య ఫాలో అవ్వాలన్నమాట. మనందరికి తెలుసు కదా, ఫస్ట్ ఏంటి? ఫుడ్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడే క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాను? మన ఇష్టం అనమాట, మనం ఏదో చేస్తున్నాం, మనం కరెక్ట్గా అవగాహన లేకుండా చేస్తున్నాం. ఫుడ్ తర్వాత ఏంటి? ఎక్సర్సైజ్. తర్వాత నిద్ర. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్. అందరికి తెలుసు కదా ఈ 4. హలో. 4 చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. ఫుడ్లో ఏమేమి మిస్టేకులు చేస్తున్నాం చూద్దాం. ఫుడ్లో ఏం చేస్తున్నాం మిస్టేకులు? కాఫీ టీలు తాగటం, ఆల్కహాలు, టొబాకో, షుగర్ ఎక్కువ వాడటం, తర్వాత ప్యాకేజ్ ప్రోడక్ట్స్, తర్వాత రిఫైన్డ్ ఆయిల్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడటం వల్ల మన హెల్త్ పాడవుద్ది. ఇవి మీరు వాడుతున్నారో లేదో చూసుకోండి. మీకు డైలీ కాఫీ టీ తాగే అలవాటు ఉంది, ఎక్కువ స్వీట్స్ తింటున్నారు, ఇవన్నీ ఉంటే ఈ ఒక రాంగ్ హ్యాబిట్ ఉన్నట్టు అనమాట. ఈ ఒక్క రాంగ్ హ్యాబిట్ చాలు మీకు ఓవర్ వెయిట్ రావడానికి, తర్వాత షుగర్ రావడానికి, అన్నిటికీ ఇది ఇంక చాలా అవసరంలా, ఇది ఒక్కటి చాలు. రెండోది ఏంటి? ఫుడ్లో రెండో మిస్టేక్ ఏం చేస్తున్నాం? న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం అనమాట. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే చెప్పండి. స్ప్రౌట్స్, ఫ్రూట్స్, సలాడ్స్, నట్స్, కోకోనట్, డేట్స్, ఇవన్నీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. మనకు రెగ్యులర్గా అది ఉండట్లా. మనకు అందరికి అలవాటు ఏంటి? పొద్దున్నే లేచాక కాఫీ టీలు తాగుతాం, ఇడ్లీలు తింటాం, దోశలు తింటాం, మధ్యాహ్నం పూట వైట్ రైస్, మళ్ళీ సాంబారు, మళ్ళీ నైట్ ఏదో దోశలు తింటుంటాం. మనం న్యూట్రిషియస్ ఫుడ్ మన 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 రోజువారీ దీంట్లో ఉండట్లేదు అనమాట. ఇదొక కారణం. మూడోది ఏంటి? 3 సార్లు తింటాం రోజు. మనందరం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైం. 3 సార్లు తింటే ఏంటి? ఒక్కసారి తినేవాడిని యోగి అంటారు, 2 సార్లు తినేవాడిని భోగి, 3 సార్లు తినేవాడిని రోగి. రోగి. రోగి రోగి అంటారు. 3 సార్లు తింటమే రోగానికి కారణం. మీరు అందరూ అనుకోవచ్చు, అదేంటి సార్ మనందరికి అలవాటే కదా చిన్నప్పుడు అని. కరెక్టే, కానీ 3 సార్లు లాంగ్ టర్మ్లో తినటం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. మీకు మిగతా ఏం మిస్టేక్ లేకపోయినా ఈ ఒకటి చేసినా బై ద టైం 30-40 ఇయర్స్కి వచ్చేసరికి మీరు లైట్గా పొట్ట రావడం, ఓవర్ వెయిట్ రావడం వస్తుంది అనమాట. నాలుగోది ఏంటి చూడండి? 3 మీల్స్ మధ్యలో మళ్ళీ కాఫీ టీలు స్నాక్స్ తింటాం. వినపడుతుంది అందరికీ? కెన్ యూ హియర్? హలో. వస్తుందండి, సౌండ్ బాగానే వస్తుంది వస్తుంది. సార్. వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. ఆ, వస్తుంది. ఆ. వినిపిస్తుంది ఇవన్నీ సార్. ఇవన్నీ ఈ మధ్యలో ఏం చేస్తాం చెప్పండి? 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీ. తుఫాన్ వచ్చినా, పెద్ద ఇది వచ్చినా, ఏదొచ్చినా మన మూడు మానం.
ఈ మధ్యలో మళ్ళీ ఏం చేస్తాం, కాఫీ టీలు తాగుతుంటాం, స్నాక్స్ తింటుంటాం, ఎవరైనా పెడితే తింటుంటాం. అంటే ఎన్నిసార్లు అయిపోయింది, తెలియకుండా అయిపోయిందా, 2 సార్లు ఎక్స్ట్రా. ఇప్పుడు అందరికి అలవాటు ఏంటి చెప్పండి, పొద్దున్న లేవగానే కాఫీ, తర్వాత టిఫిన్, తర్వాత ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్లో ఫ్రీగా కాఫీ ఇస్తారు, మళ్ళీ భోజనం, మళ్ళీ 4 గంటలకి 3 గంటలకి మళ్ళీ కాఫీ టీలు తాగుతాం, మళ్ళీ 5-6 బజ్జీలు గిజ్జీలు తింటాం, నైట్ 8-9 డిన్నర్ చేస్తాం. ఈలోపు మధ్యలో ఎవడో వస్తాడు, తిరుపతి వెళ్ళామని డబ్బా ముందు పెడతారు, ఏం చేస్తాం చెప్పండి, చక్క నోట్లు వేసుకుంటాం లేదా, ప్రసాదం అని కడకదుకు. అట్లా అట్లా మనకు తెలియకుండానే రోజు అంతట్లో మోర్ దాన్ 4-5 టైమ్స్ తింటున్నాం అనమాట. నేను ఒకప్పుడు రోజులో 6 సార్లు తినేవాడిని. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీగా తినేవాడిని. ఆఫీస్లో 2 సార్లు కాఫీ తాగేవాళ్ళం, మధ్యలో స్నాక్స్ వీక్స్ తినేవాళ్ళం, ఇంకే ఇష్టం అనమాట, అడ్డగోరకు తింటుండేవాళ్ళం. ఎన్నిసార్లు తింటున్నాం రోజుకి, మోర్ దాన్ 4-5 టైమ్స్ అనమాట. ఐదో పాయింట్ ఏంటి, మేడం గారు ఇంత కరెక్ట్గా చెప్పారు, నీళ్లు తప్పించి ఏది నోట్లు వేసుకున్నా అది ఫుడ్డే. ఈ విషయం మనకు ఇంతకుముందు మనకు ఐడియా లే. ఏముందిలే, కొంచెమే కాఫీ కదా, హాఫ్ కప్పే కాఫీ అనుకుంటాం. ఏది నోట్లో వేసుకున్నా ఫుడ్డే. చూసారా, ఈ 5 మిస్టేక్లు ఫుడ్లో చేసేది. ఎక్సర్సైజ్లో ఏం మిస్టేక్ చేస్తాం చూడండి, వెళ్ళకపోవటం, వాకింగ్కి వెళ్ళకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, వెళ్ళినా వారంలో ఏదో 2 రోజులు వెళ్తాం, వెళ్ళినా 10 నిమిషాలు అరగంట వెళ్తాం. ఇది ఎలా తెలుసా, ఒక పర్టికులర్ మనం సాంబార్ చేసే దానిలో ఒక ఐటమ్ ఉందనుకోండి, అది 8లా మీరు తక్కువ వేస్తున్నారు, ఏమో చెప్పండి, అది టేస్ట్ వస్తుందా, రాదు కదా. అలానే ఎక్సర్సైజ్ అది కంపల్సరీ 1 అవర్ డైలీ 7 డే వీక్ చేయాలి. సరే ఓకే, 30 రోజులు ఒక రోజు 2 రోజులు మానేసారి పర్వాలా, కానీ 30 రోజుల్లో ఒక రోజు చేస్తే ఉపయోగం లేదు. సో దిస్ ఈజ్ అనదర్ రాంగ్ హ్యాబిట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, స్లీప్ అందరికి తెలుసు కదా, ఎన్ని గంటలు పడుకోవాలి, 8 గంటలు పడుకోవాలా. మీరు పడుకుంటున్నారా లేదా, నైట్ 10 గంటల నుండి పొద్దున 6 గంటలు 5 గంటల దాకా పడుకోవాలి. పడుకుంటున్నావా లేదా మీరు చూసుకోండి, మీరే డిసైడ్ అవ్వండి. లేదు సార్ మేము 5 గంటలే పడుకుంటున్నాం, వాకింగ్ కూడా అప్పుడప్పుడు చెయ్యం, నెలలో 2 సార్లు 3 సార్లు వెళ్తాం, లేదా అసలు వెళ్ళాం. ఆ, ఇదేంటి మధ్యలో 3 సార్లు కంపల్సరీ తింటాం, మధ్య మధ్యలో కాఫీ టీలు తాగుతాం, తర్వాత మజ్జిగ, ఇది మళ్ళీ బాగా ప్రాసెస్ ఫుడ్స్ తింటాం, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తాగుతుంటాం. ఇవన్నీ రాంగ్ హ్యాబిట్సే. 7. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్ అందరికి తెలుసు, క్రానిక్ స్ట్రెస్, యాంగ్జైటీ, నెగిటివ్ ఎమోషన్స్, ఇవన్నీ కూడా మన హెల్త్ పాడు చేస్తుంది అనమాట. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి, మనం ఈ 4 అందరూ మాట్లాడతారు, కానీ నెక్స్ట్ వాటర్ ఎంత తాగాలి, ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి అనే దాని మీద మంచి అవగాహన లేదు ఎవరికి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారన్నమాట. వాటరు 4 లీటర్లు తాగాలి రోజు, తాగే పద్ధతి తెలీదు, నాకు తెలియదు చాలా. ఇవన్నీ 9 మిస్టేక్లు. 9లో 1 చేసినా, 2 చేసినా, 3 చేసినా, అన్ని 9 చేసినా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేది ఏంటి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. మల విసర్జన జరగదు. రోజులో 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి. వెళ్తున్నామా, లేదే. కొంతమంది మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తారు. చూసారా, ఈ 10 మిస్టేక్లు. ఈయన బ్రాడ్గా ఇంతకు తప్పించి ఇంకా మిస్టేక్ చేస్తాం చెప్పండి. ఇప్పుడు వినపడుతుందా, కెన్ యూ హియర్ మీ, హలో. వస్తుందండి, సౌండ్ వస్తుంది, కరెక్ట్ గానే వస్తుంది. ఈ 10 మిస్టేక్లో నేను 7 మిస్టేక్లు చేసేవాడిని. కాఫీ టీలు కంపల్సరీ తాగేవాడిని, ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తాగేవాడిని. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏదో తెలియదు నాకు అస్సలు. యాజ్ యూజువల్ పొద్దున ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం వైట్ రైస్, నైట్ మళ్ళీ వైట్ రైస్, తర్వాత 2-3 సార్లు కంపల్సరీ తినేవాడిని, మధ్య మధ్యలో కాఫీ టీలు తాగేవాడిని. నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ అనే విషయం నాకు ఐడియా లే. ఎవడు ఏది పెట్టినా టక్క నోట్లో వేసేసుకునేవాడు. కానీ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసేవాడిని. నా కాలేజ్ టైం నుండి కూడా కంపల్సరీగా చేసేవాడిని ఎక్సర్సైజ్. నిద్ర కూడా అద్భుతంగా, నో ప్రాబ్లం, చక్కగా 10ంటికి పడుకొని పొద్దున 5ంటికి లేసేవాడిని అనమాట. స్ట్రెస్ లేనే లేదు నాకు, చాలా స్ట్రెస్ లేని లైఫ్ ఉండేది. 4 లీటర్ నీళ్ళు తాగేవాడు, 2 లీటర్లే తాగేవాడు, మాక్సిమం 2 లీటర్స్, మేబీ 1.5 లీటర్ తాగేవాడు. మల విసర్జన ఒక్కసారికే వెళ్ళేవాడిని అనమాట. అంటే 7 మిస్టేక్లు చేస్తున్నాం. ఈ 7 మిస్టేక్లు ఎన్ని సంవత్సరాలు చేశాను నేను, 30 సంవత్సరాలు చేశాను. దానివల్ల నాకేం ప్రాబ్లం వచ్చినాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లం అనమాట. తర్వాత బెల్లీ ఫ్యాటు, తర్వాత ఓవర్ వెయిట్ ఉండటం, ఫ్యాటీ లివరు, తర్వాత కొలెస్ట్రాల్, తర్వాత బ్లడ్ ప్రెషరు, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవాలన్నమాట మనం. తర్వాత డయాబెటీస్, ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, తర్వాత డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది,
కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేయించుకుంటే దానిలో మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ ఎలా ఉంది, మిగతా అన్ని మార్కర్స్ తెలుస్తుంది అనమాట. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మన యూరిన్లో ఏమన్నా షుగర్ పోతుందా, ప్రోటీన్ పోతుందా, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా తెలుస్తుంది అనమాట. చూసారా, ఇందులో ఈ 10 ప్రాబ్లంలో ఎక్సెప్ట్ నాకు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, కిడ్నీ ప్రాబ్లం లే. అప్పుడు డి విటమిన్, B12 గురించి నాకు తెలియదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే కూడా తెలియదు. నాకు బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్ ఉండేవాడిని, ఫ్యాటీ లివర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, బీపీ ఉంది, డయాబెటిక్ ఉన్నాను, ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఉంది అనమాట. ఎన్ని ప్రాబ్లంతో ఉన్నాను నేను. ఎందుకని? హలో, ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? 7 mistakes out of 10. ఆ? 10 daily wrong habits మీ లో వాయిస్ అవుతుంది సార్. ఇంకెవరైనా చెప్పండి, సుందరి గారు, ఏంటి కారణం? సార్ ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి నాకు? అని అంటే ఏది ఒక్కటి మిస్ అయినా కూడా అన్ని ఒకటి దాని మీద ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. అందులో క్లియర్ చెప్పాను కదా, 7 మిస్టేక్లు చేస్తూనే అవును. ఉన్నా నేను. అవును. 7 మిస్టేక్లు ఎన్ని సంవత్సరాలు చేశాను? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు 7 మిస్టేక్లు చేస్తే బ్యాండ్ పడుద్దా పడదా? పడుతుంది సార్. అదే ఓవర్ వెయిట్ అవడానికి అన్నిటికీ అదే కారణం. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఉంది రాజేశ్వరి గారు, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, మీరు అనలైజ్ చేసుకోండి. 10 ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి మీకు? అందరికి యావరేజ్గా 3-4 మిస్టేక్లు అందరం చేస్తున్నాం కదా. అవును సార్. 3 సార్లు తింటాం, అందరం చేస్తున్నాం, మధ్య మధ్యలో తినేస్తున్నాము, నీళ్ళు సరిగ్గా తాగం, నిద్రపోము, స్ట్రెస్ అవుతుంటాం. ఇవన్నీ కరెక్ట్ చేసుకోకుండా మనం ఏదో డైట్ ప్లాన్ ఫాలో అవుతే అవ్వదు. ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు చెప్పండి మీరు, సుందరి గారు? సార్ నాకు అంటే వాటర్ అంత 4 లీటర్స్ మీరు చెప్పిన టైంలో అయితే కాదు, ఓవరాల్ గా ఓకే, నో ప్రాబ్లం. 3, తర్వాత 3.5 రాసుకోండి. లీటర్స్ తర్వాత ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు సార్. రాసుకోండి. ఎక్సర్సైజ్ ఆ, మటుకు నాకు యాక్చువల్లీ నీ పెయిన్ ఉంది. ఆ, అయితే ఏదో ఒక మీరు 50 అనలైజ్ చేసుకొని వినండి. మీరు అనలైజ్ చేసుకుని ఇప్పుడు ఉంది ప్రాబ్లం ఎక్కడంటే నిద్ర పడతలేదు. ఏం చేయాలి? సరే, పడుకోవాలని అందరికి తెలుసు ఏంటి, కానీ మనం నిద్ర పడతలా. స్ట్రెస్ అవ్వకూడదు అని తెలుసు కానీ స్ట్రెస్ అవుతున్నాం. తర్వాత 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలని తెలుసు కానీ మనం రావట్లే. ఏం చేయాలి? ఎందుకు రావట్లేదు? మనం చేసే ఈ మిస్టేక్ వల్ల. ఫుడ్లో మిస్టేక్ చేస్తున్నాం, వాటర్లో మిస్టేక్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేయట్లా. ఈ 3 మన చేతిలో ఉన్నాయి లేవా? హలో, ఉన్నాయి సార్. ఈ 3 మన చేతిలో ఉన్నాయి. నీళ్ళు అక్కడ ఉన్నాయి, తాగాల వద్దా మన చేతిలో ఉంది. 3 లీటర్లు. అవును సార్. రెండోది ఫుడ్, ఇది తినొద్దు, తినకూడదు, ఇది తినాలి అనేది మన చేతిలో ఉంది. ఎక్సర్సైజ్ మన చేతిలో ఉంది. మిగతా 3 మన చేతిలో లేవు. అందరు నిద్రపోవాలనుకుంటాం, దుప్పటి కప్పుకుంటాం, ఏసి చేసుకుంటాం, కానీ నిద్ర రాదు. స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ మన మనసు ముందుకి వెనక్కి పరిగెత్తా ఉంటుంది. అందరికి కూడా పొద్దున్న టాయిలెట్ వెళ్ళాలనుకుంటారు కానీ బాత్రూంలోకి వెళ్తే రాదు. మిగతా వాళ్ళు పిలిచి అరిస్తే అప్పుడు బయటకు వస్తాం. అవునా? అవును అంటే సార్. మన చేతుల్లోనే మనం చేయకపోతే అవి మన చేతుల్లో ఉండవు అంతగా. అవును సార్. ఈ 10 మిస్టేక్స్ చేయడం ఆపేస్తే ఈ మిస్టేక్ పోతాయి అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ చూడండి, అప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా, మంచి ఫుడ్ 3 సార్లు తినకూడదు, 2 సార్లు తినాలని ఇక్కడ అర్థమైపోయింది. ఎక్సర్సైజ్ చేయాలని ఇక్కడ అర్థమైపోయింది. తర్వాత రోజు 8 అవర్స్ కంపల్సరీ పడుకోవాలని తెలిసిపోయింది. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలని తెలిసిపోయింది. 4 లీటర్లు తాగాలని తెలిసిపోయింది. 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలని తెలిసిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఫాలో అవ్వాలి? ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఇది ఎలాగంటే మీ అందరికి కూడా పప్పుచారు చేసేటువంటి ఐటమ్స్ అన్ని పెట్టారు టేబుల్ మీద కరెక్ట్గా అన్ని, కానీ చేసే ప్రొసీజర్ తెలవాలా లేదా? అదే టెక్నిక్, అదే కదా ఫార్ములా. ఎవరికైతే ఆ టెక్నిక్ తెలుస్తుందో వాళ్ళే అద్భుతంగా చేయగలరు. అవునా కదా? అవును సార్. ఐటమ్లన్నీ టేబుల్ మీద పెట్టినా కూడా అవి చేయలేరు అందరూ, ఎందుకంటే ఏది ముందు ఏది అనకని. అలానే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, రోజులో 4 లీటర్లు నీళ్ళు తాగాలి, 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలి, 1 అవర్ వాకింగ్ చేయాలి, 8 గంటలు పడుకోవాలి, స్ట్రెస్ అవ్వకూడదు, రోజు 2 సార్లే తినాలి. ఇంతే కదా, మా 6 పాయింట్లే కదా ఉన్నాయి ఇందులో. అవును సార్. ఈ 6 పాయింట్లోనే మనం మిస్టేక్లు చేస్తున్నాం. కొత్తగా అవసరం లేదు, మనం ఏమి స్పెషల్గా చేయని అవసరం లేదు. సార్, స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ చెప్పండి, దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి. ఏంటంటే రాజశ్రీ గారు మళ్ళీ చెప్పండి. స్ట్రెస్ రిలీఫ్ కి ఏమైనా టిప్స్ చెప్పండి సార్. స్ట్రెస్సా? అది పెద్ద సబ్జెక్ట్ మేడం, మీరు అది చాలా ఈజీ కాదు. ఎందుకంటే స్ట్రెస్ మిగిలిన
అంటే చేస్తున్నాము, మిగిలిన మీరు చెప్పిన వాటిల్లో వాకింగ్ కి స్టార్ట్ చేసాం, 2 times తింటున్నా, అది మోషన్ అవి కూడా ఓకే, ఎవ్రీథింగ్. వాటర్ కూడా తాగుతూ ఉన్నా, పక్కన బాటిల్ పెట్టుకొని తాగుతా ఉన్నాను. స్ట్రెస్ అదొకటి రిలీఫ్ అనేది ఎట్లాగా చెప్పండి. అంటే చాలా చూడండి, ఇక్కడ మెడిటేషన్ అది వినండి. ఇది అని చెప్తున్నారు, ఎవరి స్ట్రెస్ చూడండి. కాకపోతే కళ్ళు మూసుకుంటే అన్ని అవే కనబడుతున్నాయి. అవును, అవును. అసలు యాక్చువల్గా ఏంటో తెలుసు, మన బాడీ, మీరు ఒక ఎద్దుల బండి ఉంది అనుకో, 2 ఎద్దుల బండి ఉంటుంది. 2 ఎద్దుల బండి చూశారు కదా, 2 ఎద్దుల బండి, 2 ఎద్దులు కట్టిన బండికి 2 ఎద్దులు కట్టేవాడు రైతు ఎలా కడతాడు చెప్పండి? సేమ్ హైట్ కడతాడా, ఒకటి పెద్ద పొట్టిది ఒకటి పెద్దది కడతాడా? హలో, సేమ్ హైట్ సేమ్ హైట్. సేమ్ హైట్, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ ఉన్నట్టు, సేమ్ స్ట్రెంగ్త్ పెడితే కొంచెం బాగుంటుంది. లేదా ఒకటి ముసలిది ఒకటి బాగా ఎంగది పెట్టాం, లేదా ఒకటి పొట్టిది ఒకటి పొడుగు పెట్టాం, ఏమవుద్ది? ఆ ప్రయాణం చాలా అసౌకర్యంగా ఉంటుంది. అవును సార్. మన బాడీ ఎలా తెలుసా, మన ఫిజికల్ బాడీ వచ్చేసి అది సమయం ప్రకారం పోతుంది, సూర్యుడు ప్రకారం. అర్థమైందా? క్షణం క్షణం కదులుతుంటుంది అన్నమాట. కానీ మన మైండ్ ఎట్లా తెలుసా, ఒక్క సెకండ్లో చంద్రమండలం వెళ్ళిపోయింది, ఇంకొక అవును సార్. సెకండ్ కల్లా అమెరికా వెళ్ళిపోయింది, మరి నెక్స్ట్ సెకండ్ మన పక్కింటికి వచ్చేస్తుంది. మనం ఇక్కడే ఉంటాం కానీ మన మైండ్ మొత్తం దేశాలు తిరిగి వచ్చేస్తుంది సార్. ఏమైంది? ఇప్పుడు మీకు 2 ఎద్దులు బండి అనమాట. ఒక ఎద్దు బండి ఏంటి, అది మెల్లి పోతుంది, ఇంకో ఎద్దు ఏమవుతుంది, ముందు వెనక పరిగెత్తుతుంది. ఏమవుతుంది? మనం బీభత్సం అయిపోతుంటాం. అది ప్రాబ్లం. అదే. దాన్ని ఎలా తెచ్చుకోవాలి present లోకి? అందుకే మనందరూ చాలా మంది చెప్తారు, శ్వాసను గమనించండి అంటుంటారు కదా. శ్వాసను గమనించండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. శ్వాస మీద దాచి పెడితే ఏమవుతుందంటే, మనం మనం ఇక్కడ ఉండదు మన మైండ్, అది నచ్చదు దానికి, అది బోరు పని చేయదు. సో మనం చెప్పినట్టు వినదు మీరు సార్. మీరు వినండి, మీరు ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఈషాలో, సద్గురు జగ్గి వాసుదేవ్ది. 7 క్లాసెస్ ఉంటాయి, 2,000 రూపాయలు తెలుగులో. ఆ క్లాస్ అటెండ్ అవ్వండి, ఓకే. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. అంటే చాలా ఇప్పుడు ఇప్పుడు మీకు మీ స్ట్రెస్ దేనికి వస్తుంది తెలుసుకోవాలా. చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రెస్. చూడండి, చెన్నై ఉంది, చెన్నైని ఇద్దరు నార్త్ ఇండియన్స్ ఉన్నారు అన్నమాట. వచ్చి చాలా ఉంటున్నాడు. నేను ఒకరిని అడుగుతా, నార్త్ ఇండియన్ని, అరే ఎలా ఉందిరా చెన్నై అని. వాడు ఏం చెప్తాడంటే, అబ్బా దరిద్రమైన ప్లేస్ రా ఇది, ఎవ్వడికి హిందీ రాదు, అందరు తమిళ్లో మాట్లాడతారు, ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉంటది, అసలు ఎండ ఎక్కువ ఉంటుంది, అసలు ఘోరమైన ప్లేస్, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం ఢిల్లీ అనుకుంటున్నాను వాడు అంటాడు. ఇంకోడు ఢిల్లీ నుండి ఉండండి, వాడిని అడిగితే "ఎరా, ఎలా ఉందిరా ఢిల్లీ" అంటారు. అద్భుతం ఢిల్లీ, ఐ మీన్ చెన్నై అద్భుతం. బీచ్, మెరీనా బీచ్ ఒక 5 కిలోమీటర్లు ఉంది, చాలా సూపర్. అన్ని ఐటమ్ బాగా చీప్, ఎక్కడికైనా బస్సులు దొరుకుతాయి, మెట్రోలు ఉన్నాయి. జనాలు కూడా చాలా సైలెంట్. ఢిల్లీలో అయితే చిన్న ప్రాబ్లం అయితే కొట్టుకు వస్తారు, ఇక్కడ ఎవడెవడిని పట్టించుకోడు. అద్భుతమైన ప్లేస్, ఐ వాంట్ స్టే ఇన్ చెన్నై అన్నాడు. ఇప్పుడు చూడండి, చెన్నై గుడ్డా బ్యాడా? ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ బట్టి వాళ్ళు అలవాటు పడిపోయారు. అలాగనే మన మైండ్ కూడా ఒక సిచ్యువేషన్ మనం ఎలా దాన్ని అన్వయించుకుంటున్నాం. ఇప్పుడు చాలాసార్లు చూడండి, మీరు మీ ఫ్రెండ్కి ఎవరైనా ఫోన్ చేశారు, వాడు తీయలేదనుకోండి, మనం వెంటనే ఏమనుకుంటాం, వాడు చూడు ఎంత ఎంత పొగురో, మనం ఫోన్ చేస్తే తీయలేదనుకుంటాం. లేదా వాడికి చూడు మన మీద ఏదో కోపం అనుకుంటాం, ఏమో ఫోన్ పెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, 100 కారణాలు ఉంటాయి ఫోన్ తీయపోవటానికి. కానీ మన మైండ్ ఇమ్మీడియట్గా ఏమవుద్ది, వాడేదో మన మీద దుష్మని ఉన్నట్టు మనం అనుకుంటాం అనమాట. మన మైండ్ అలా వర్క్ చేస్తుంటుంది. దీనికి మీరు ఆలోచన విధానం కూడా అది ఒక రీజన్ అయిపోతుంది. అవును, అవును. మీరు దీని మీద మీరు స్పెండ్ టైం చేయాలి. క్లారిటీ వచ్చింది, చాలా హ్యాపీ మీకు. ఇప్పుడు మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, నీళ్లు తాగుతూ ఉన్నారు, కరెక్ట్ గా బౌల్ మూవ్మెంట్ అవుతుంది, నిద్రపోతున్నారు. నిద్ర రాదు, స్ట్రెస్ వస్తే నిద్ర పట్టదు, అదొక ప్రాబ్లం. అది రెండు జతలాగా అనమాట. అవును స్ట్రెస్ సార్. ఉంటే నిద్ర పట్టదు. అవును సార్. ఆ అలాగే ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు యాక్చువల్ గా నాకు స్టిచ్చింగ్ చేస్తాను సార్. వెంటనే నేను ఏదో ఒకటి తీసి నాకు స్ట్రెస్ బస్టర్ రిలీఫ్ అంటారు చూసారా, అట్లాగా స్టిచ్చింగ్ చేస్తాను. నాకు అదేంటంటే మంచి కాన్సన్ట్రేషన్ గా చేస్తే మనకి అది బాగుంటుంది. గుడ్, గుడ్. అట్లాగా వినండి, నేను వినండి, ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏమి లేదు. ఈ అదే క్లారిటీ రావాలా. మన ప్రాబ్లం ఏంటంటే, మన చేతుల్లో నాకేంటో లేదు. అది చేస్తూ ఉంటే కొంచెము ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ఈ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసేసరికి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తది. కాకపోతే నాకు అంటే వే ఆఫ్ థింకింగ్ సంవాట్ ఏమైనా ఇంకా మంచిగా స్ట్రెస్ రిలీఫ్ గుడ్, వెళ్తే చాలా హ్యాపీ. మీరు చూడండి మేడం, మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే, మీరు తెలుసుకోవాలనే ఒక ఆతృతగా ఉన్నారు. వెరీ గుడ్, ట్రై చేయండి. మీరు వినండి, నా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, మైండ్ మేనేజ్మెంట్ మీద వీడియోలు ఉన్నాయి, వినండి. ఓకే, మైండ్ మేనేజ్మెంట్ మీదేనా సార్?
నా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మైండ్ మేనేజ్మెంట్ క్లాసులు తీసుకున్నాం. అది పెద్ద సబ్జెక్ట్, మనం వీ కెనాట్ గో ఇన్ టు దట్. మన దానివల్ల నష్టాలు ఏంటి, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద ఉంది క్లాస్, వినండి. ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు ఈషా వెబినార్ అది ఆన్లైన్ ఉంటుందా సార్? ఆన్లైన్ ఉంటుంది, చేసుకోండి ఆన్లైన్ లో. ప్రోగ్రామ్ పేరు నా ఏంటండి? నెంబర్ ఉంది కదా మీ దగ్గర, లేదా నాకు ఫోన్ చేయండి, నేను పెడతాను అది. ఉన్నది మీ నెంబర్ ఉంది. చేయండి, అది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, అన్ని అన్ని హెల్త్ ప్రాబ్లం కారణాలు ఏంటి చెప్పండి. ఈ 10 కారణాల్లో ఏదో ఒకటి, అవునా కదా? ఇంకా ఉన్నాయా? ఇవి కాకుండా ఏమైనా చెప్తారా ఏమైనా కారణాలు? ఇవి కాకుండా ఏమైనా ఉంటాయా? ఏమి లేవు, ఎందుకంటే ఉన్నాయి 6. ఇప్పుడు మనం పప్పుచారు చేయడానికి 6 ఐటమ్ చేయాలి, 6 వేస్తే మంచిగా వస్తుంది. ఈ 6తో పాటు ఇంకో 2 ఎక్స్ట్రా వేసారనుకుంటే కుంపు అయిపోయింది. 6 ఇట్లా ఏదైనా మంచి పేరు కుంపు అయిపోయింది. కనుక దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇది చేయండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం, ఈ ఈ ఫార్ములా ఏంటి అని తెలుసుకుంటాం. చాలా ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ కనుక మీరు ఫాలో అయితే 10 రోజుల్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అనమాట. ఓకే. చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగుతాం. నీళ్లు తాగి మనసు పట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళిపోతాం. తర్వాత ఇంట్లో పనులు చేసుకోండి, లేదా వాకింగ్కి వెళ్ళండి. 1 అవర్ వాకింగ్ చేయండి. వాకింగ్ అయ్యాక 1 అవర్ అయ్యాక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండోసారి 1 లీటర్ నీళ్లు తాగండి. మళ్ళీ మనసు పట్ట మీద పెట్టుకొని రెండోసారి కూడా మలవిసర్జనకి వెళ్ళొచ్చు. చూసారా, 5 ఈజీగా కష్టమా? ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరు గెస్ట్ వచ్చినా కూడా మనం చేసుకోగలం. ఆ తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ టైం మంచిగా ఫుడ్ తినాలి. న్యూట్రిషియస్ మీల్ అంటే ఏంటి చెప్పండి? సింపుల్గా హోటల్ ఫుడ్ అవాయిడ్ చేసి, తర్వాత హోమ్ మేడ్. ఇంట్లో చేసుకుని హ్యాపీగా తినండి. చక్కగా ఆ, ఈ ఏమంటారు, చెక్కి ఆయిల్ వాడుకోండి, గానుగ ఆయిల్ వాడుకోండి, నెయ్యి వాడుకోండి. వైట్ రైస్ అవాయిడ్ చేయండి. బ్రౌన్ రైస్ వాడండి, లేదా మల్టీగ్రేన్ చపాతీ తినండి, మిల్లెట్స్ తినండి. చక్కగా కూరలు ఎక్కువ చేసుకొని తినండి. తర్వాత సలాడ్స్ పెట్టుకోండి. చక్కగా తినేసేయండి ఫస్ట్ మీల్. ఎప్పుడు తినాలి? ఫస్ట్ మీల్ ఆకలి వేసినప్పుడు తినాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని 10 తినాలి 11 గంటలు కాదు, మీ ఇష్టం. తర్వాత 2 సార్లు మీల్కి మధ్యలో 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగాల. పొద్దున్న మటుకే ఒకేసారి 1 లీటర్ నీళ్ళు తాగుతాం. తర్వాత 2 మీల్స్ మధ్యలో ఫస్ట్ మీల్ తిన్నటువంటి 2 అవర్స్ తర్వాత నుండి హాఫ్ అన్ అవర్ సెకండ్ మీల్ తినే లోపు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ చెప్పి తింటాం. తర్వాత రెండో మీల్ చక్కగా తినండి. 7 o'clock 8 o'clock లోపు తినేయండి. తింటే 7 o'clock తింటే మంచిది, కాకపోతే నో ప్రాబ్లం, తినండి. ఆ తర్వాత యాంగ్జైటీ, స్ట్రెస్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మేనేజ్ చేయాలి. ఆ తర్వాత 8 గంటలు కంపల్సరీగా పడుకోవాలి. ఈ 10 చేయాలి. ఈ 10 అనేది ఇందులో మేము ఒకటి చేస్తున్నాం సార్ ఇంకోటి చేయట్లేదని ఉపయోగం ఉండదు. మీరు ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీకు ఫుల్ అడ్వాంటేజ్ రాదనమాట. ఇందులో చేయకూడదు ఏంటి, మనం చూసాం కదా, కాఫీ టీలు తాగటం, తర్వాత జంక్ ఫుడ్, ఆల్కహాల్ ఇవన్నీ ఆపేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్. నీళ్లు తాగే పద్ధతి గుర్తుంది కదా, నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ భోజనం చేసిన వెంటనే వాటర్ తాగకూడదు అంటారు కదా సార్? ఎంత 30 గ్యాప్ తర్వాత తాగాలి? కరెక్ట్, 20 minutes దాకా తాకండి. తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటల తర్వాత తాగండి. ఓకే. తర్వాత ఏంటి, తర్వాత ఇది అందరు చదవండి. 3rd పాయింట్, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాట్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీ ఇష్టదైవం వచ్చి ప్రసాదం పెట్టినా కూడా పక్కన పెట్టుకోండి, భోజనం తినండి. ఇది ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్. చూసారా, ఇందులో ఏం ఫాలో అయ్యాం? సో ఈ 10కి 10 ఫాలో అవ్వండి. ఈ రాంగ్ హ్యాబిట్స్ అన్ని ఆపేసుకోండి. ఈ బ్లడ్ టెస్టులు చేసుకోండి, అప్పుడు మీకు తెలిసిపోయింది అన్నమాట మీ హెల్త్ స్కోర్ ఏంటనేది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఆల్రెడీ పెట్టాను, ఇది ఆల్రెడీ మన చాట్లో పెట్టాను, పర్లేదు చూసుకోండి. ఆ తర్వాత చూడండి అమ్మాయి ఎలా ఇంప్రూవ్ అయిందో, టెస్టులు చేసుకొని. సరే, దినచర్య 10 పాయింట్లకు రాసుకుంది అమ్మాయి చక్కగా. ఫస్ట్ ఇలా రాసుకుంది, మార్నింగ్ 1 లీటర్ లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగటం, తర్వాత టాయిలెట్ వెళ్ళిపోవటం, తర్వాత వాకింగ్ ఎక్సర్సైజ్ చేయటం, సెకండ్ టైం నీళ్లు తాగటం, సెకండ్ టైం మల విసర్జనకి వెళ్ళిపోవటం, తర్వాత నీళ్లు తాగే పద్ధతి ఎలా చెప్పించుకుంది, భోజనం చేసింది. ఫస్ట్ మీల్స్ 2 భోజనాల మధ్యలో 2 లీటర్లు ఇక్కడ తాగేసింది. మళ్ళీ బాగా ఆకలి వేసినప్పుడు రెండోసారి తినేసింది. మానసిక ఒత్తిడి లేనికి ఎలా చేసుకుంది. 8 గంటలు పడుకుంది. ఇందులో ఈ అమ్మాయి 10 పాయింట్లో 7 పాయింట్లు ఫుల్గా ఫాలో అయిందంట. ఎన్ని రోజులు ఫాలో అయింది? 10 రోజులు ఫాలో అయితే ఎన్ని కిలోలు తగ్గింది? 5 కిలోలు తగ్గింది. సరే, కనపడుతుందా వీడియో స్లైడ్ అందరికి? హలో, వస్తుందండి. సరే, ఇదేంటి, మనం ఫస్ట్ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసుకొని అమ్మాయి చక్కగా అంతకుముందు రోజు 2-3 సార్లు కాఫీ టీలు తాగేదట. తర్వాత నీళ్లు సరిగ్గా తాగేది కాదు. తర్వాత ఇది అన్ని 100% ఫాలో అయ్యి 10 రోజుల్లోనే 5 కిలోలు తగ్గింది. ఇంకొక కేసు చూద్దాం. ఇచ్చేసారా ఈ కేస్ స్టడీ. ఈయన ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చూడండి.
సరే 80 కిలోలు వెయిట్ ఉండి 75 కిలోలు అయ్యాడు ఎన్ని నెలల్లో 3 నెలల్లో. షుగర్ 7.1% నుండి 5.3కి వచ్చాడు. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. ఇతను నడవలేడు కూడా, అయినా కూడా మంచి రిజల్ట్స్ రాయింది. ఎందుకు వచ్చినాయి రిజల్ట్స్? హలో, మెయింటైన్ చేయడం వల్ల సార్ ఈ 10 పాయింట్లు. చూసారు, ఈ రిజల్ట్స్ రావడానికి ముందు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోయింది. మీకు డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, డయాబెటిక్ ఉన్నారా, ఫ్యాటీ లివర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా, విటమిన్లు ఎలా ఉంది అన్ని చూసుకున్నారనుకోండి, అప్పుడు దాన్ని కరెక్ట్ హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. బ్లడ్ టెస్ట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 11 బ్లడ్ టెస్ట్లు వినండి, వీడియోలో ఉన్నాయి, అవి చేయించుకోండి. ఆ తర్వాత ఇది ఫాలో అవ్వండి. తర్వాత ఇంకొక కేస్ స్టడీ చూద్దాం. చూసారా, 5 కిలోలు వెయిట్ తగ్గాడు, డయాబెటిక్ టు నాన్ డయాబెటిక్ 3 నెలల్లో. దీన్ని నడవలేకపోయినా కూడా మంచిగా ఇది ఫాలో అవడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. ఇంకొక కేసు చూద్దాం. దీనికి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి చూడండి. ఎవరైనా చదువుతారా? ఇది ఎన్ని ఏమేమి ప్రాబ్లం? 9 ప్రాబ్లంలు ఉన్నాయి దీనికి. చదవండి ఏమున్నాయో. హలో, ఎనీబడి రీడ్ ప్లీజ్. చదవండి, పైన ఉంది కదా. ఈయన సార్ 16 వెయిట్ కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. వెయిట్ సార్ 3 ఇంచెస్. చెప్పండి, ఎవరు? సుందరి గారు చెప్పండి. వెయిట్ అంటే హైట్ ఈ మధ్య కాదు, ఇది చదవండి, ఇది చదవండి. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ? 84 కేజీస్ సార్ వెయిట్. 16 kg overweight, 3 inches over waist size, BP, pre-diabetic, Yes. D and B12 కొలెస్ట్రాల్ ఉంది, డి vitamin విటమిన్ deficiency. తక్కువ ఉన్నాయి. చూసారా, ఎక్సెప్ట్ ఇంక ఒక ప్రాబ్లం లే, ఫ్యాటీ లివర్ లేదు. అది తప్పించి అన్ని ప్రాబ్లం 9 ప్రాబ్లంలు ఉన్నాయి. సరే, ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, టాబ్లెట్లు వేసుకుంటున్నాడు, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, డి విటమిన్ థైరాయిడ్ ఎక్కువ ఉంది, తర్వాత HbA1c ప్రీ డయాబెటిక్ లో ఉన్నాడు, డి విటమిన్ తక్కువ ఉంది, B12 చాలా తక్కువ ఉంది. 10 ప్రాబ్లంలో 9 ప్రాబ్లంలు ఉన్నాయి. తర్వాత ఈయన ఎన్నాళ్ళు ఫాలో అయ్యాడు? 3 నెలలు ఫాలో అయ్యాడు. ఎంత తగ్గాడు చూడు, ఏమేమి లాభం కలిగింది దీనికి. చూసారా, 16 కిలోలు వెయిట్ తగ్గాడు, వేస్ట్ సైజ్ 3 ఇంచులు తగ్గిపోయింది. 9 ప్రాబ్లంలు ఉంటే 2 వచ్చినాయి. ఇంకేమో 2 ప్రాబ్లంలు ఉన్నాయి. ఇంకా థైరాయిడ్ ఇంకా కంట్రోల్ రాలా తనకి. తర్వాత B12 ఇంకా పెరగలేదు. ఈ 2 ప్రాబ్లంలు ఇంప్రూవ్ అవ్వలేదు తను. సో ప్రొసీజర్ అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ప్రొసీజర్ అర్థమయ్యాక ఇది ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు దాని యొక్క బెనిఫిట్ కలుస్తుంది. మీరు అన్నీ ఉపచారం చేయడం నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేయట్లేదు అనుకోండి, చేయగలరా? చేయలేరు. చేయండి, ప్రాక్టీస్ చేయండి. మనం చెప్పినట్టు రోజు 4 లీటర్ నీళ్ళు తాగే పద్ధతి నేర్చుకోండి. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళారు, 1 అవర్ వాకింగ్ చేశారు, 7 గంటలు పడుకున్నారు, స్ట్రెస్ లేకుండా ఉన్నారు. ఈ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మనందరం ఏదో ఈ పెద్ద పెద్ద కథలు చదువుతాం, అన్ని అవసరం పక్కన పెట్టండి. కొన్నాళ్ళు ఇంట్లో చేసిన ఫుడ్ హ్యాపీగా 2 సార్లు తినండి. మీకు డయాబెటిక్ కాకపోతే మీ ఇష్టం. డయాబెటిక్ కూడా కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట ఇవన్నీ ఫుడ్స్. డయాబెటిక్ కూడా ఏ ఫుడ్ తినాలనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఏ క్వశ్చన్స్ ఉంటే ఏమైనా అడగండి. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? సార్ నేను అంటే వెయిట్ నార్మల్ వెయిటే ఉంటది. అంటే ఇప్పుడు 61 అట్లున్నాను సార్. కాకపోతే నాకేందంటే అంటే అంతకుముందు 80 అట్లా ఉండేదాన్ని. అంటే కొంచెం యోగా, సూర్య నమస్కారాలు చేస్తే వెయిట్ అనేది కంట్రోల్‌కొచ్చింది. కాకపోతే ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఏందనంటే గుడ్ కొలెస్ట్రాల్ HDL ఉంటది గదా! అది కొంచెం తక్కువుంది. మళ్ళీ ఏందంటే నీ పెయిన్స్ అనేది తగ్గట్లేదు. అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్స్ అవి వస్తున్నాయి. అంటే ఎక్సర్సైజ్ చేసినన్ని రోజులు బానే ఉంది. ఆపేసినప్పుడు ఒక్కసారిగా నొప్పులు ఎక్కువైతున్నాయి. ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్ మంత్లీ వస్తది గదా! ఆ టైంలో అసలు అంటే నేను లేవలేకపోతున్నాను. అంటే ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి గానీ, లేకపోతే మీరు ఇట్లా ఒక పని చేయండి పెయిన్ మేడం, మీ మేనేజ్‌మెంట్ బ్లడ్ ఎట్లా రిపోర్ట్ నేను 1 మినిట్, మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని షేర్ చేయండి. మీ స్కోర్ ఎలా ఉందో చూద్దాము. సార్? తర్వాత మీరు చేయాల్సిన ప్రొసీజర్, ఈ రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీ వరకు ఇప్పటివరకు? అంటే నేను వాటర్ విషయంలో కొద్దిగా అంటే నేనంత చూడండి, తాగట్లేదు చూడండి. సార్. అంటే ఇందాక చెప్పి ఈ చెప్పాను. మీరు మీ సార్. 10 రాంగ్ హ్యాబిట్స్ లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనకి లాంగ్ సార్. టర్మ్ లో హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి. అది చాలా పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఓహ్! సార్.
దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. చూసారా మనం చేయాల్సింది, చూసారా ఈ ఫుడ్ దీనిలో ఎలా ఉంచండి. ఈ ఫుడ్లో ఇది వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్స్ అన్నమాట. దీనిలో అసలు కార్బోహైడ్రేట్స్ లేవు. చూడండి, రైస్ లేదు, చపాతీ లేదు, కూరలు ఉన్నాయి, కర్డ్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, కోకోనట్ ఉంది, ఇది వచ్చేసి మెంతులు మొలకలు ఉన్నాయి, ఈ వేరే మొలకలు. చూసారా, చక్కగా తినేయచ్చు. ఇది చూడండి, దీనిలో ఎగ్స్ ఉన్నాయి, బ్రౌన్ రైస్ ఉంది, కర్రీస్ ఉన్నాయి, తర్వాత సలాడ్స్ ఉన్నాయి, ఇది చికెన్ ఫ్రై ఏదో ఫ్రైలు ఉన్నాయి, అది చక్కగా తినేయచ్చు. లేదా ఇది చూసారా, ఇది నెయ్యి లేదా కోకోనట్ ఆయిల్ తాగొచ్చు కొంచెం. తర్వాత నట్స్ చూడండి, డిఫరెంట్ సలాడ్స్ ఉంది. తర్వాత ఇది చూడండి, ఎగ్స్ ఉన్నాయి, కర్డ్స్ ఉన్నాయి, పనీర్ ఫ్రై ఉంది, దీనిలో అన్ని సలాడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, కొబ్బరి చట్నీ, బెండకాయ కూర అనుకుంటా, కాకరకాయ కూర. చూసారా, దీంట్లో చూడండి ఎక్కడ కూడా రైస్ లేదు, కానీ అద్భుతమైనటువంటి ఫుడ్స్ మనం తినగలిగితే. కాబట్టి మనందరికి అలవాటు అవడం వల్ల రైస్ పెట్టుకోండి, చపాతీ పెట్టుకోండి, ఒక చపాతీ పెట్టుకోండి, చక్కగా కూరలు పెట్టుకోండి, కర్డ్స్. తర్వాత ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే చూసారా, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తినొచ్చు అనమాట. దీనిలో కూడా చూడండి, అన్ని స్ప్రౌట్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏదైనా తినొచ్చు, కాకపోతే ఏంటి, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. తర్వాత అదర్వైజ్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ 2 సార్లు ఇదే తినొచ్చు, లేదా 2 సార్లు ఇదే తినొచ్చు, లేదా 2 సార్లు చపాతీ తినొచ్చు, మీ ఇష్టం. ఇదంతా ఆప్షన్ మీద అనమాట, మీ ఇష్టం. తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే వెజిటేబుల్ జ్యూస్ తయారు చేసుకోండి చక్కగా. వెజిటేబుల్ జ్యూస్ చేసుకునే పద్ధతి ఏంటి, సరే ఇవన్నీ టమాటాలు, తర్వాత కీర దోసకాయ, ఇది ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, తర్వాత గుమ్మడికాయ, మామిడికాయ, ఉసిరికాయలు ఇవన్నీ పెట్టుకొని, తర్వాత ఆకులు అన్నమాట, పుదీనా, కొత్తిమీర, మునగాకు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక క్లాత్లో బాగా పిండేసేసి చూడండి, జ్యూస్ ఎలా వచ్చింది. దానిలో నిమ్మకాయ పిండుకోండి, దానిలో కొంచెం హనీ వేసుకోండి, యాపిల్ సైడర్ వెనిగర్, తర్వాత ఈ మన చియా సీడ్స్ నానబెట్టుకుని ఇందులో కలుపుకొని తాగండి చక్కగా. అప్పుడు ఏమవుతుందంటే జ్యూస్ తాగితే 3 సార్లు అవుతుంది, పర్వాలేదు. ఎవరికి హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు ఒక జ్యూస్ మేబీ అరౌండ్ 10 o'clock ఒక జ్యూస్ తాగేయండి చక్కగా. ఆ తర్వాత 11:30, 12కి ఫస్ట్ మీల్ తినండి. తర్వాత సెకండ్ మీల్ సాయంత్రం 7, 8 o'clock తినేసేయండి. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, మన బాడీకి మంచి న్యూట్రిషన్ వెళ్తుందా లేదా, జ్యూస్ తాగడం వల్ల మంచి మైక్రో న్యూట్రిషన్స్ వెళ్తాయి. వన్ టైం అన్కుక్ ఫుడ్ తిన్నారనుకోండి, మీకు బాగా ఫ్రూట్స్, స్ప్రౌట్స్ పెట్టుకొని, డయాబెటిక్ లేనివాడు వాడికి మంచిగా న్యూట్రిషన్ వస్తుంది అనమాట. సో మనకి యాక్చువల్గా న్యూట్రిషన్ డిఫిషియెంట్ ఉండకూడదు, ఇవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. ఎప్పుడైతే మీరు అన్ని ఫాలో అవుతారో యూ హ్యావ్ ఇంప్రూవ్మెంట్స్. సార్ డయాబెటిక్ వాళ్ళు రైస్ అండ్ చపాతీ కూడా అవాయిడ్ చేయాలా సార్? అంటే బెటర్ చేస్తే మీ HbA1c ఎంత ఉంది? మీ మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల, పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల. ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున్న నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా, స్లో వాకింగ్ చేసి వాష్రూమ్ కి వెళ్తాను, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు. రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు, వెరీ గుడ్. తర్వాత రోజు అంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన, వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు, ఏమైంది? ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని, 250 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65, సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గా, వెరీ. ఇంకెంత తగ్గాలా ఉందా, ప్లాన్ ఉందా? వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్, B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా, బాగా తెలుస్తుందా? బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అట్లాంటివి. రోజు ఎన్నిసార్లు తింటున్నావు ఇప్పుడు? 2 times. మధ్యలో ఏమైనా తింటున్నావా? లేదు, అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు, అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్ళు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్, చాలా హ్యాపీ మంజుల. నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు, చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. చేసి ఇక్కడ పనిచేస్తుంది అనమాట, కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ అట్ట ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్. ఓకే,
ఎస్ ఫ్రెండ్స్, ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఒకసారి మీ నంబర్ పెట్టరా సార్, నేను ఒకసారి రిపోర్ట్స్ మీతో మాట్లాడతాను. నా నెంబర్ కావాలా మీకు? అవును సార్. ఎన్నిసార్లు స్క్రీన్ షాట్ పెట్టాం మేడం, మీరు గ్రూప్లో ఉన్నారా? చాట్లో కూడా ఉంది చూడండి. ఓకే సార్, చాట్లో చూస్తాను సార్. చాట్లో ప్రతి స్లైడ్లో ఉంది, నెంబర్ ఉంది, మీరు హెల్ప్, నో ప్రాబ్లం. సార్ ఇవాళ సార్ ఇప్పుడు జరిగిన ఈ సెషన్ అన్న వీడియో అన్న పాసిబుల్ ఉందా సార్? మళ్ళీ ఒకసారి చాట్లో పెడతాంలేండి. మీ ఫ్యామిలీ అంతా కూర్చుని ఒకసారి అందరూ డిస్కస్ చేసుకోవడానికి, అందరికి మోటివేట్ చేయడానికి. అవునవును, వినండి. నేను ఒక్కనే అన్నాను. ఒకసారి అనగానే మన బుర్రలో పోవు కొన్ని విషయాలు, బట్ 2-3 సార్లు విందామండి సార్, 2-3 సార్లు. వెరీ గుడ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టవచ్చు మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్.